ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ ఈ మంత్లోనే అంటే జూన్ 24 నుంచి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ను నిర్వహించేందుకు గతంలోనే షెడ్యూల్ని అయితే ఇచ్చి ఉంది. దాదాపుగా మనకు 7 డేస్ అయితే ఈ ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో నిర్వహించబోతున్నారు. అయితే చాలా గ్రూపులలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ వాయిదా పడుతుందని న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. అదేవిధంగా చాలామంది ఆస్పిరెంట్స్ కూడా మెసేజ్ చేయడం జరుగుతుంది, సార్ ఎగ్జామ్ వాయిదా పడుతుందంట కదా నిజమైనని. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సో క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే ఈ వీడియోలో నేను చేస్తాను ఫ్రెండ్స్. ఈ హెచ్డబ్ల్యూ నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా 1.5 ఇయర్ అయితే అవుతుంది. దీంతో పాటు సమాంతరంగా వచ్చిన కొన్ని నోటిఫికేషన్స్ ఇప్పటికే ఎగ్జామ్స్ను పూర్తి చేసుకొని రిజల్ట్స్కు రెడీగా ఉన్నాయి. కానీ ఇప్పటివరకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ అయితే పలు కారణాలతో టీఎస్పీఎస్సీ నిర్వహించలేకపోయింది. కానీ మనకు కొన్ని రోజుల కిందటే షెడ్యూల్ అయితే ఇచ్చి ఉంది. జూన్ 24 టు జూన్ 30 వరకు ఆన్లైన్లో నిర్వహిస్తామని. ఈ 18 డేస్ అంటే మనకు ఎగ్జామ్ ఇంకో 18 డేస్ అయితే ఉంది. 18 డేస్ ముందు కొంతమంది అభ్యర్థులు అంటే రీసెంట్గా టీఎస్పీఎస్సీకి లెటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది, ఎగ్జామ్ను వాయిదా వేయండి అని. ప్రస్తుతం అయితే పలు గ్రూపులలో వాయిదా పడుతుందని మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేస్తున్నారు. సో నాకున్న అవగాహనతో చెప్తున్నాను, ఎగ్జామ్ అయితే 100% పోస్ట్పోన్ అయ్యే అవకాశం లేదు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ముందుగా ఫస్ట్ రీజన్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో నిర్వహించబోతున్నారు. సో సంబంధిత సంస్థతోటి టీఎస్పీఎస్సీ ఖచ్చితంగా మనకు ఒప్పందం చేసుకొని ఉంటుంది. ఈ డేట్స్ మాకు కావాలి, ఈ డేట్స్ మాకు ఇవ్వండి అని. ఆ సంస్థ కూడా ఖచ్చితంగా 6 డేస్ డేట్స్ అనేది ఇచ్చి ఉంటుంది. కాబట్టి ఈ 18 డేస్ బిఫోర్ అంటే ఇంత తక్కువ సమయం ముందు ఎగ్జామ్ను నిర్వహించలేక వాయిదా వేసినట్లయితే నష్టాన్ని భరించాల్సి ఉంటుంది టీఎస్పీఎస్సీ. కాబట్టి ఈ రీజన్తో ఎగ్జామ్ అనేది జరిగే అవకాశం ఉంది. రెండవ రీజన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు లేకపోయినట్లయితే ఎగ్జామ్ను దాదాపుగా మళ్ళీ ఒక 6-7 నెలల వరకు ఈ ఎగ్జామ్ నిర్వహించే అవకాశం లేదు. కారణం, జూలైలో డిఎస్సి, ఆగస్టులో గ్రూప్ 2, అదేవిధంగా ఆ తర్వాత మనకు వరుసగా పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ 3, ఆ తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ వంటి అంశాలన్నీ కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా 6 నెలల వరకు అయితే వెళ్ళే అవకాశం ఉంది. సో ఇప్పుడు నిర్వహించలేకపోయినట్లయితే దాదాపుగా 6-7 నెలల వరకు ఛాన్స్ ఉండకపోవచ్చు. మళ్ళీ 7 డేస్ ఎగ్జామ్ డేట్స్ తీసుకోవాలంటే చాలా కష్టం అవ్వచ్చు. కాబట్టి ఈ కారణాలతో కూడా మనకు ఎగ్జామ్ అనేది నిర్వహించే అవకాశం ఉంది. ఇక థర్డ్ రీజన్ చూసుకున్నట్లయితే మనకు ఇప్పటికే ఈ నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా మనకు 1.5 ఇయర్ అయింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే చాలా డిలే అయిపోయింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న చాలా హాస్టల్స్లో ఇప్పటికే ఇన్ఛార్జ్లతో నడుస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2-3 హాస్టళ్లను ఇన్ఛార్జిగా అంటే నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ఒక్క హాస్టల్ వార్డెన్ 3-4 హాస్టళ్లను నిర్వహించే పరిస్థితి ఉంది. కాబట్టి మోస్ట్ నీడీ పోస్ట్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్కు ఈ పోస్ట్ అనేది నీడీగా ఉంది. అంటే చాలా త్వరగా భర్తీ చేసి వారికి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. టీఎస్పీఎస్సీకి ఇప్పటికే ఆ సంబంధిత డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనకు ఉన్నాయన్నమాట, ఆదేశాలు ఉన్నాయి తొందరగా భర్తీ చేయాలని. సో గవర్నమెంట్ నుంచి కూడా ప్రెజర్ ఉందన్నమాట. సో ఈ క్రమంలోనే జూన్ 24 నుంచి టీఎస్పీఎస్సీ మ్యాక్సిమంగా 100%గా నేను అనుకుంటున్నాను, ఇక నాకున్న అంటే అవగాహనతో చెప్తున్నాను, ఎటువంటి టీఎస్పీఎస్సీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు, కానీ పెట్టే అవకాశం అయితే దాదాపుగా ఉంది. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ వాయిదా పడుతుందనే అంశంతో చాలా అంటే చాలా మనకు ఆందోళన ఉన్నారు. ఎందుకంటే ఒక దాదాపుగా 1.5 ఇయర్ నుంచి కొంతమంది దీనికోసమే టార్గెట్ పెట్టుకుని ఉన్నారు. కాబట్టి వారు డిస్టర్బ్ అవుతున్నారు. అంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం మాత్రమే నేను వీడియో చేస్తున్నాను. మ్యాక్సిమంగా అంటే ఇంత తక్కువ టైం స్పాన్లో అడిగితే వాయిదా పడే అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి వాళ్ళు డేట్స్ తీసుకొని ఉంటారు, కాబట్టి వాయిదా పడదని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక నేను ఇస్తున్న క్లారిఫికేషన్ మాత్రమే, ఎటువంటి అఫీషియల్ సోర్స్ అయితే కాదు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.